అమరావతి రియల్ ఎస్టేట్ బూమ్. చంద్రబాబు వ్యూహంతో భూములకు రెక్కలు. ఏ ఫర్ అమరావతి, పి ఫర్ పోలవరం. ఇది ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణానికి ఇస్తున్న ప్రాధాన్యం. ఇప్పుడు అరడజన్కు అటు ఇటు మాత్రమే నిర్మాణాలున్న అమరావతి రాబోయే రోజుల్లో కొత్త ఐకానిక్ బిల్డింగ్స్తో బిజియెస్ట్ ప్లేస్గా మారబోతోంది. అమరావతిని అంతర్జాతీయ నగరాల స్థాయిలో నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఆ దిశగానే వడివడిగా అడుగులు వేస్తోంది. అధికారంలోకి రాగానే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టిన చంద్రబాబు సర్కార్ ఈ పనులను ఇప్పటికే పూర్తి చేసింది. ఇప్పుడు అమరావతిలో నిర్మాణాల దిశగా ముమ్మర కసరత్తు చేస్తోంది కూటమి సర్కార్. రాజధాని అమరావతిని పర్యాటక రంగంలోనూ మేరు నగరంలా నిలిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతో భవిష్యత్తులో పెట్టుబడులు రానున్నాయి. రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్కు మళ్లీ మంచి రోజులు వచ్చాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. రాజధాని అమరావతిలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గత 5 ఏళ్లుగా చతికిలపడిన భూముల రేట్లు కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో రాజధాని ఆశలతో తిరిగి పుంజుకుంటున్నాయి. నిజం చెప్పాలంటే 2023 డిసెంబర్ నెల నుంచే తిరిగి చంద్రబాబే ముఖ్యమంత్రి కానున్నారనే టాక్ రావడంతో నిర్జీవమైన భూముల ధరల్లో చలనం కనిపించింది. 3 రాజధానుల అంశాన్ని గత ప్రభుత్వం తెరపైకి తేవడంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు దాదాపు 4 ఏళ్ల పాటు నేలచూపులు చూశాయి. ఇక్కడి రియల్ ఎస్టేట్ సంస్థలు దాదాపు మూతపడే పరిస్థితికి వచ్చాయి. భూములు కొనుగోళ్లు పరిస్థితి అటుంచితే కనీసం అపార్ట్మెంట్లలో ప్లాట్ల వైపు సైతం చూసేవారు లేని పరిస్థితి నెలకొంది. చంద్రబాబు సీఎం అయ్యాక రియల్ ఎస్టేట్లో అమాంతం జోష్ పెరిగింది. అమరావతి ప్రాంతంలోని 22 మండలాలు, 87 గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ నిర్మాణం కానుందని తెలుస్తోంది. దీంతో ఆయా గ్రామాల్లో భూములకు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. విజయవాడ చుట్టుపక్కల ఉన్న మైలవరం, గన్నవరం, నూజివీడు, గుడివాడ, మంగళగిరి, తాడికొండ, పొన్నూరు, పెడన, మచిలీపట్నం, దెందులూరు నియోజకవర్గాల్లోని భూముల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రాంతాల్లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి.